హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మనము సెర్చ్ అండ్ రీప్లేస్ అన్ ఎలిమెంట్ ఇన్ సింగిల్ లింక్డ్ లిస్ట్ డిస్కస్ చేసుకోబోతున్నాము. ఆల్రెడీ క్రియేట్ చేసిన లింక్డ్ లిస్ట్లో మనము ఒక ఎలిమెంట్ తీసుకొని దాన్ని సెర్చ్ చేసి ఇంకొక న్యూ ఎలిమెంట్తో రీప్లేస్ చేయాలి. ఫస్ట్ ఒక ఎలిమెంట్ని సెర్చ్ ద ఎలిమెంట్ అండ్ రీప్లేస్ దట్ ఓల్డ్ ఎలిమెంట్ విత్ ద న్యూ ఎలిమెంట్. దాన్నే మనము అప్డేట్ ఆపరేషన్ అని కూడా అంటాం. ఒక ఓల్డ్ ఎలిమెంట్ని న్యూ ఎలిమెంట్తో అప్డేట్ చేస్తాం. అది దేంట్లో ఆల్రెడీ క్రియేట్ చేసిన సింగిల్ లింక్ లిస్ట్లో. ఇక్కడ చూడండి. సో అందుకే ఇక్కడ సెర్చ్ అండ్ రీప్లేస్ అన్ ఎలిమెంట్ ఇన్ గివెన్ లిస్ట్. ఆల్రెడీ ఒక లిస్ట్ ఉంటే కనుక మన దగ్గర లింక్డ్ లిస్ట్, దాంట్లో ఈ ఆపరేషన్ అనేది పెర్ఫామ్ చేయాలి. అల్గోరిథం ఫర్ సెర్చ్ అండ్ రీప్లేస్ అన్ ఎలిమెంట్ ఇన్ గివెన్ లిస్ట్. ఈ ఫంక్షన్కి ఏంటంటే అల్గోరిథంకి అప్డేట్ అనే నేమ్ తీసుకున్నాం. దిస్ ఈజ్ అప్డేట్ ఆపరేషన్. సో ఇది అప్డేట్ అనే ఫంక్షన్ నేమ్ తీసుకున్నాను. దాంట్లోకి మనము ఓల్డ్ అనే ఒక పారామీటర్ని విత్ ఇంటీజర్ డేటా టైప్ పాస్ చేసుకున్నాం. సో అండ్ లోకల్ వేరియబుల్ న్యూ. న్యూ అనే లోకల్ వేరియబుల్ ఒకటి క్రియేట్ చేసుకున్నాం. సో ఈ ఆపరేషన్ మనం దేని మీద పెర్ఫామ్ చేస్తాము? ఆల్రెడీ క్రియేట్ చేసిన లింక్డ్ లిస్ట్. ఫస్ట్ మనం ఒక లింక్డ్ లిస్ట్ క్రియేట్ చేసుకుందాం. విత్ ద 4 nodes. Linked list is a collection of node divided into 2 parts. First one is data and second one is address of the next node. సో చూడండి, ఫస్ట్ నోట్స్ క్రియేట్ చేసుకున్నప్పుడు దానికి అడ్రసెస్ అనేవి మెన్షన్ చేయాలి. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి నేను 1000 అండ్ సెకండ్ నోట్కి వచ్చేసరికి 1002 అండ్ 4 అండ్ లాస్ట్ వన్ వచ్చేసరికి 1006. దీస్ ఆర్ ది అడ్రసెస్. అస్యూమ్ చేసుకుందాం ఇలాగ అడ్రసెస్ని. అండ్ డేటా ఎలిమెంట్స్ వచ్చేసరికి 10, 20, 30, 40. 4 డేటా ఎలిమెంట్స్. మరి ఇక్కడ అడ్రసెస్ ఏమొస్తాయి? ఒక నోడ్లో అడ్రస్ పార్ట్ ఏ అడ్రస్ని మెన్షన్ చేస్తుంది, పాయింట్ చేస్తుంది? అడ్రస్ ఆఫ్ ది నెక్స్ట్ నోడ్. సో మనం ఇక్కడ నెక్స్ట్ నోడ్ ఏముంది? ఫస్ట్ నోడ్కి నెక్స్ట్ నోడ్ ఏముంది? 1002 అండ్ 1004. అండ్ థర్డ్ నోడ్లో ఏ అడ్రస్ పార్ట్ వస్తుంది? ఏ అడ్రస్ వస్తుంది? ఫోర్త్ నోడ్ అడ్రస్ వస్తుంది. సో 1006. అండ్ లాస్ట్ నోడ్ ఎలా అంటే, లాస్ట్ నోడ్కి మన నెక్స్ట్ నోడ్ ఏమీ లేదు కాబట్టి అడ్రస్ పార్ట్ ఏమవుద్ది? లాస్ట్ అడ్రస్ పార్ట్ ఆఫ్ ది లాస్ట్ నోడ్ బికమ్స్ నల్. అండ్ ఫస్ట్ నోడ్ మనం క్రియేట్ చేసుకునేటప్పుడు స్టార్ట్ అనే నేమ్తో క్రియేట్ చేసుకుంటాం. ఫస్ట్ నోడ్ నేమ్ స్టార్టింగ్ నోడ్. ఇలా ఒక లింక్డ్ లిస్ట్ని 4 నోడ్స్తో క్రియేట్ చేసుకున్నాం. సో ఈ క్రియేట్ చేసిన లింక్డ్ లిస్ట్ ఆర్ గివెన్ లిస్ట్ మీద మనము అప్డేట్ ఆపరేషన్ ఆర్ సెర్చ్ అండ్ రీప్లేస్ ఆపరేషన్ అనేది పెర్ఫామ్ చేస్తాం. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, అప్డేట్ అనే ఫంక్షన్ నేమ్ తీసుకున్నాం కదా. ఇక్కడ ఒక ఓల్డ్ ఎలిమెంట్ని న్యూ ఎలిమెంట్తో రీప్లేస్ చేస్తున్నాం. ఓల్డ్ ఎలిమెంట్ని ఇక్కడ ఏం చేయాలి? మనం సెర్చ్ చేసి న్యూ ఎలిమెంట్తో రీప్లేస్ చేయాలి. సపోజ్ అస్యూమ్ దట్ ఓల్డ్ ఈక్వల్ టు 30. ఓల్డ్ ఈక్వల్ టు 30 అండ్ న్యూ ఈక్వల్ టు 25. ఇక్కడ 30 ఆల్రెడీ మనకి ఓల్డ్ ఎలిమెంట్ గివెన్ లింక్ లిస్ట్లో ఉంది. దీన్ని న్యూ ఎలిమెంట్ అనే 25 అనే ఎలిమెంట్తో రీప్లేస్ చేయాలి. సో ఇది ఫస్ట్ సెర్చ్ చేసి తర్వాత దాన్ని, అది ఫౌండ్ అయిన తర్వాత దాన్ని 25తో రీప్లేస్ చేయాలి. చూడండి ఎలా రీప్లేస్ చేస్తున్నాం చూడండి. ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలంటే లోకల్ వేరియబుల్ న్యూ అని తీసుకున్నాను. నెక్స్ట్ ఒక స్ట్రక్ట్ నోడ్ స్టార్ట్ టెంప్ అనే పాయింటర్ వేరియబుల్ని డిక్లేర్ చేసుకున్న తర్వాత దాన్ని ఏం చేశానంటే టెంప్ ఈక్వల్ టు హెడ్ అంటే స్టార్టింగ్ నోడ్ని టెంప్కి అసైన్ చేశాను. సో ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ స్టార్టింగ్ నోడ్కి టెంప్. ఇక్కడ స్టార్టింగ్ నోడ్కి హెడ్ అనే నేమ్ తీసుకున్నాం. సో హెడ్ నేమ్ చేసాము, టెంప్ అనే టెంపరీ వేరియబుల్కి పాయింటర్ వేరియబుల్కి అసైన్ చేశాను. సో మనకి స్టార్టింగ్ నోడ్కి టెంప్ అనే నేమ్ ఇచ్చాము.
ఫస్ట్ నెక్స్ట్ వైల్ లూప్. ఇక్కడ మనకి ఎవ్రీ నోడ్ విజిట్ చేసి అది ఫైండ్ అవుట్ చేయాలి, సెట్ చేయాలి. సో వీ హ్యావ్ టు టేక్ ఏ లూపింగ్ స్టేట్మెంట్. అందుకే ఇక్కడ ఏం చేశానంటే వైల్ లూప్ తీసుకున్నాను. సో వైల్ లూప్లో కండిషన్ ఏమి ఇచ్చామంటే టెంప్ నాట్ ఈక్వల్ టు నల్. ఓకే, టెంప్ నాట్ ఈక్వల్ టు నల్. టెంప్ వేరియబుల్ అనేది మనకి నల్ ఉండకూడదు. ఓకే, నల్ ఉంటే ఏమవుతుంది, టెంప్ వేరియబుల్ ఇక్కడ నల్ ఉంటే కనుక మనకి ఏమవుతుందంటే లింక్డ్ లిస్ట్ అనేది ఎంటీ. స్టార్టింగ్ నోడే మనకి టెంప్ నోడ్ అనేది నల్ ఉంటే ఏమవుతుంది, లింక్డ్ లిస్ట్ అనేది ఎంటీ వస్తుంది. సో వాళ్ళ టెంప్ నాట్ ఈక్వల్ టు నల్, టెంప్ అనేది నల్ కాకపోతే కనుక ఎంటర్ ఇన్ టు ద లూప్లోకి ఎంటర్ అవుతాం. సో స్టార్టింగ్ మనకి ఏముంది, కండిషన్ ఉంది, ఇఫ్ కండిషన్. ఇఫ్ టెంప్ డేటా ఈక్వల్ టు ఓల్డ్. ఓకే, అది చెక్ చేసుకోవాలి మనం. టెంప్ డేటా ఏముంది ఇక్కడ మనకి 10. ఓకే, 10 ఉంది, 10 కానీ ఓల్డ్ ఎలిమెంట్ ఏంటి ఇక్కడ మనకి 30. ఓకే, సో కండిషన్ ఏమవుతుంది, ఫాల్స్ అవుతుంది. సో నెక్స్ట్ ఫాల్స్ అయితే ఎల్స్ పార్ట్కి వెళ్ళాలి. ఓకే, ఎల్స్ పార్ట్లో మనం ఏం రాసాము, టెంప్ ఈక్వల్ టు టెంప్ నెక్స్ట్. సో మనకి ఏంటంటే ఫస్ట్ ప్రొసీజర్ ఏంటంటే ఇక్కడ ఒక్కొక్క టెంప్ అనేది మూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎలిమెంట్ అనేది మనకి ఓల్డ్ ఎలిమెంట్ ఆర్ సెర్చింగ్ ఎలిమెంట్ అనేది ఫైండ్ అయ్యేదాకా కూడా మనకి ఏంటంటే ఒక్కొక్క నోడ్ విజిట్ చేసుకుంటా చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఫస్ట్ ఇది చెక్ చేసాం, టెంప్ డేటా ఈక్వల్ టు ఓల్డా కాదు. ఓకే, ఫాల్స్ అయిపోయింది. సో ఎల్స్ పార్ట్లోకి వెళ్ళిపోయి టెంప్ ఈక్వల్ టు టెంప్ నెక్స్ట్. సో సెకండ్ నోడ్ బికమ్స్, అప్పుడు సెకండ్ నోడ్ టెంప్ నెక్స్ట్ ఏంటిది, టెంప్ నెక్స్ట్ ఏముంది, దిస్ నోడ్. ఓకే, సెకండ్ నోడ్. సో ఇక్కడికి వచ్చేస్తాం, అప్పుడు ఇది టెంప్ అవుతుంది. ఓకే, సెకండ్ నోడ్ టెంప్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ చెక్ చేసుకుంటాం అగైన్. ఇక్కడ ఎల్స్ పార్ట్ అయిపోయింది, అగైన్ వైల్ లూప్ స్టార్ట్స్. టెంప్ నాట్ ఈక్వల్ టు, మనకి వైల్ లూప్ అనేది కండిషన్ ఫాల్స్ అయ్యేదాకా కూడా ఇది రిపీట్ అవుతూ ఉంటుంది. సో టెంప్ నాట్ ఈక్వల్ టు నల్, మళ్ళీ చెక్ చేసుకోవాలి. టెంప్ నాట్ ఈక్వల్ టు నల్లే కదా, సో ఇట్ ఇస్ ట్రూ. ఓకే, ట్రూ అయినప్పుడు ఎంటర్ ఇన్ టు ద లూప్. దెన్ వీ హ్యావ్ ద స్టార్టింగ్ స్టేట్మెంట్ కండిషన్, ఇఫ్ కండిషన్ ఉంది. సో ఇఫ్ టెంప్ డేటా ఈక్వల్ టు ఓల్డ్, అగైన్ టెంప్ వేరియబుల్, టెంప్ నోడ్ ఏంటి మనకి సెకండ్ నోడ్. సో టెంప్ డేటా ఏముంది, 20 ఉంది. 20 ఈక్వల్ టు ఓల్డా, వాట్ ఈస్ ద ఓల్డ్ వాల్యూ 30. 20 ఈక్వల్ టు 30యా కాదు కదా, సో ఇది ఫాల్స్ అవుతుంది. ఫాల్స్ అయినప్పుడు అగైన్ గో టు ద ఎల్స్ పార్ట్. ఎల్స్ పార్ట్లోకి వెళ్తే మనకి టెంప్ ఈక్వల్ టు టెంప్ నెక్స్ట్. సో మళ్ళీ టెంప్ ఏమవుతుంది, నెక్స్ట్ నోడ్కి మూవ్ అవుతుంది. ఓకే, దెన్ థర్డ్ నోడ్ నేమ్ బికమ్స్ టెంప్. ఓకే, ఇప్పుడు మళ్ళీ అగైన్ గో టు ద స్టార్టింగ్ ఆఫ్ ది లూప్. ఓకే, లూప్లో స్టార్టింగ్ వెళ్ళిపోయి వాట్ ఇస్ ద వైల్ కండిషన్, వైల్ కండిషన్ ఏముంది, టెంప్ నాట్ ఈక్వల్ టు నల్. ఇప్పుడు టెంప్ డేటా ఏముంది 30. ఓకే, టెంప్ నాట్ ఈక్వల్ టు నల్ కాదు కదా, టెంప్ నాట్ ఈక్వల్ టు నల్. ఓకే, కండిషన్ అనేది ట్రూ అయింది. సో ఎంటర్ ఇన్ టు ద లూప్లోకి ఎంటర్ అయ్యాము. నెక్స్ట్ ఇఫ్ టెంప్ డేటా ఈక్వల్ టు ఓల్డ్, అగైన్ మళ్ళీ మనము టెంప్ డేటాని ఓల్డ్ డేటాతో చెక్ చేసుకోవాలి. వాట్ ఈస్ ద ఓల్డ్ డేటా, ఎలిమెంట్ 30. కానీ ఇక్కడ టెంప్ డేటా ఏముంది, ఇక్కడ మనకి 30 ఉంది. సో 30 ఈక్వల్ టు 30, కండిషన్ ఏమైంది, ట్రూ. ఓకే, ఇక్కడ మనకి థర్డ్ నోడ్ దగ్గర ట్రూ అయింది, అంటే ఎలిమెంట్ ఈజ్ ఫౌండ్. ఓకే, నౌ రీప్లేస్ విత్ న్యూ ఎలిమెంట్. మనం సెర్చ్ చేసిన ఎలిమెంట్ అనేది ఫౌండ్ అయింది. సో ఇక్కడ ఏం చేయాలి, మనం రీప్లేస్ చేయాలి, రీప్లేస్ ఆపరేషన్ కూడా పెర్ఫామ్ చేయాలి. ఓకే, 30ని 25తో న్యూ ఎలిమెంట్తో రీప్లేస్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ మనకి ఏంటంటే న్యూ ఎలిమెంట్ని రీడ్ చేసుకోవాలి. ఓకే, స్కాన్ ఆఫ్ %g &new. ఓకే, న్యూ ఎలిమెంట్లోకి న్యూ అనే వేరియబుల్, ఇక్కడ మనం న్యూ అనే వేరియబుల్ డిక్లేర్ చేసాం కదా, దాన్ని 25 అనే నెంబర్ని రీడ్ చేసుకోవాలి యూజింగ్ ద స్కాన్ ఆఫ్ స్టేట్మెంట్. ఓకే, రీడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏం చేయాలి, రీడ్ చేసుకున్న తర్వాత దాన్ని రీప్లేస్ చేయాలి, అప్డేట్ చేయాలి. ఓకే, అంటే టెంప్ వేరియబుల్, వాట్ ఈస్ దిస్ నోడ్ నేమ్, టెంప్. థర్డ్ నోడ్ నేమ్ ఏంటి, టెంప్. అంటే టెంప్ డేటాను మనం ఇక్కడ 30 ఉంది, 30ని 25తో రీప్లేస్ చేశాను. సో ఇది స్టేట్మెంట్, రీప్లేస్ చేయడానికి మనం యూజ్ చేసిన స్టేట్మెంట్ ఇది.
టెంప్ డేటా ఈక్వల్ టు న్యూ. ఓకే, న్యూ 25ని టెంప్ డేటాకి అసైన్ చేసాం. సో ఇది అప్డేట్ అవుతుంది. ఓకే, దిస్ బికమ్స్ 25. ద ఆపరేషన్ ఈజ్ పెర్ఫార్మ్డ్. అప్డేట్ ఆపరేషన్ అనేది మనకి కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.